హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం ఫ్రెండ్స్, యుగం మారింది. యుగంతో పాటు మన జీవనశైలి కూడా మారింది. అంటే అప్పటికిప్పటికీ జీవనశైలిలో చాలా మార్పులు చెందాయి. ఎందుకంటే చాలామంది మధ్యలో కొంతమంది ఏం చేశారంటే ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేసేవారు. అంటే ఆరోగ్యమా అని నిర్లక్ష్యం చేసేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటే మ్యాక్సిమం 70% ఆరోగ్యం కోసం ఆలోచిస్తున్నారు. అంటే మనిషి బ్రతకడానికి డబ్బు అనేది ఎంత అవసరమో మనిషి బ్రతకడానికి ఆరోగ్యం కూడా అంతే అవసరం. అంటే డబ్బు అనేది కంపల్సరీ కావాలి. అంటే బ్రతకడానికి డబ్బు అనేది కావాలండి. డబ్బు లేకపోతే ఈ సమాజంలో మనుగడే లేదు. అది అందరికీ తెలిసిన విషయం. కానీ దానికంటే ఇంపార్టెంట్ ఆరోగ్యం. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటే కదా డబ్బు. మరి ఆరోగ్యంగా లేనప్పుడు డబ్బు ఎక్కడి నుంచి సంపాదించగలం? అందుకోసం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మ్యాక్సిమం చాలామంది ఆరోగ్యం కోసము ఆలోచిస్తున్నారు. అంటే మార్నింగ్ లేసి వాక్ చేయడము, లేకపోతే జిమ్కి వెళ్ళడము, ఏదో విధంగా తన ఆరోగ్యాన్ని తన కాపాడుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. అలాగే డబ్బును కూడా సంపాదించాలని ఒక ఆలోచనతో ఉన్నారు. కానీ దానికంటే ఇంపార్టెంట్ అనేది ఆరోగ్యం. ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు, అంటే బిజీ షెడ్యూల్లో ఉన్న వ్యక్తులు కూడా బిజీ షెడ్యూల్తో ఉన్న వ్యక్తుల కోసం 1 అవర్ అనేది శరీరానికి కేటాయిస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుత జీవన శైలిలో మనం తినే ఫుడ్ మనకి అంటే సరైన ఎక్సర్సైజ్ లేక మన ఆరోగ్యం క్షీణించడము, బీపీ, షుగర్, అల్సర్, హార్ట్ అటాక్. అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ అనేది బీపీ, షుగర్, అల్సర్ అనేది చాలా ఎక్కువ మందికి ఉంది. దాంతో ఏంటంటే హార్ట్ అటాక్ అనేది వయసుకు సంబంధం లేకుండా వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? మనం తీసుకున్న ఫుడ్ అనేది కరెక్ట్ కాదు. యాక్చువల్గా అప్పుడు తీసుకున్న మన పూర్వీకులు తీసుకున్న ఫుడ్ కంటే ఇప్పుడు తీసుకున్న ఫుడ్ అనేది కల్తీ. ఎందుకంటే చాలామంది జింక్ ఫుడ్కి అలవాటు అయిపోతున్నారు. అంటే రోడ్డు మీద ఏవేవైతే వంటలు చేస్తుంటారో రోడ్డు మీద పెట్టే ఫుడ్కి చాలామంది మ్యాక్సిమం అనేది అలవాటు అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మన ఆరోగ్యంలో మన శరీరంలో చాలా మార్పులు వచ్చి మనం అంటే వయసుతో తేడా లేకుండా హార్ట్ స్ట్రోక్ గురవుతున్నాం. అంటే హార్ట్ స్ట్రోక్ గురవుతున్నాం అంటే మన శరీరంలో సరైన ఎక్సర్సైజ్ లేకపోతే మనం తీసుకున్న ఫుడ్ కరెక్ట్ కాక ఇవన్నీ కూడా మన శరీరానికి దాపరించి మనం తక్కువ టైంలో మరణాల సంఖ్య కూడా చూస్తున్నాం. లేకపోతే అనారోగ్యంతో మంచాన పడుతున్నాం. అందుకోసం దయచేసి చాలామందికి నేను రిక్వెస్ట్ కోరింది ఏంటంటే మనం డబ్బు సంపాదించాలి. డబ్బు అనేది కంపల్సరీ. అంటే మనిషికి సమాజంలో విలువ ఉండాలంటే డబ్బు కంపల్సరీ. దానికి అంటే ఇంపార్టెంట్ ఆరోగ్యం కంపల్సరీ అనమాట. అంటే ఆరోగ్యం నువ్వు ఎంత సంపాదించు బ్రదర్, అంటే నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా నీ ఆరోగ్యం కరెక్ట్ లేనప్పుడు ఆ డబ్బంతా వృధా అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మన సెలబ్రిటీస్ చూస్తున్నారా అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే వాళ్ళు 1 అవర్ అంటే 24 గంటల్లో వాళ్ళు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా 1 అవర్ అనేది జిమ్కి వెళ్ళి లేకపోతే వాక్ చేసి ఏదో విధంగా దానికి తోటి ఫుడ్లో కూడా చాలామంది ఇప్పుడు మార్పులు చెందారు. అంటే రాగి జావా తీసుకోవడం, లేకపోతే హల్కా ఫుడ్ తీసుకోవడం, అంటే ఫుడ్లో కూడా మార్పులు. అంటే జింక్ ఫుడ్ని కూడా తప్పించారు. అంటే రోడ్డు పాయింట్లో ఉన్న కొన్ని ఫుడ్ వల్ల మన శరీర ఆరోగ్యం కూడా చెడిపోతుంది. అందుకోసం నేను మిమ్మల్ని రిక్వెస్ట్ కోరినది ఏంటంటే మన పూర్వీకుల నుంచి చెప్పింది ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అంటే ఆరోగ్యం సరిలేనప్పుడు మన ఇంటి వాళ్ళు కూడా మనల్ని అవాయిడ్ చేసేస్తారు. ఎంతవరకు మన ఆరోగ్యం సరిలేక మనం మంచం పెడితే మనం ఎంతవరకు మన ఇంటి వాళ్ళు సేవ చేస్తారు? మన దగ్గర ఎంత సొమ్మున్నా మన ఇంటి వారిని వాళ్ళు సేవ చేయాలి కదా. అందుకోసం నా రిక్వెస్ట్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఆరోగ్యం. చాలామంది ఏం చేస్తున్నారంటే చాలామంది అంటే వ్యాపారస్తులు ఏం చేస్తున్నారంటే వ్యాపారం అనే మైకంలో పడిపోయి డబ్బు మైకంలో పడిపోయి ఫుడ్ అంతా తన ముందే ఉంటుంది. అంటే భోజనం అంతా ఉంటుంది కానీ తినలేకపోతున్నారు. ఎందుకంటే తింటే ఎక్కడ కస్టమర్ బయటికి వెళ్ళిపోతాడా అని ఒక ఆలోచనతో తినలేకపోతాడు. కానీ అలా చేసిన వల్ల తన ఆరోగ్యం చెడిపోద్ది కదా. నీ ఆరోగ్యం ఉంటే నీ వ్యాపారం చేయగలవు. అంటే ఆ టైం భగవంతుడు ఇచ్చిన ఫుడ్ అంటే ఈ టైంలో నీ ఫుడ్ చేయాలి, నీ శరీరానికి నీ జీర్ణాశయంకి ఫుడ్ వెళ్ళిపోవాలి అని భగవంతుడు మనకు టైం పెట్టాడు. కాబట్టి ఆ టైం సరిగ్గా తినేసి తర్వాత పని చేసుకుందాం. ఫ్రెండ్స్, నా వీడియోలో ఏదైనా పొరపాటు ఉంటే క్షమించండి. కానీ ఆరోగ్యం కోసం జాగ్రత్త తీసుకోండి. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం.